సాధారణ ఇన్వెస్టర్ల నుంచి సంపన్నుల వరకు సేవలు లిస్టులో ఇన్వెస్టర్ ఏఐ, మైఫై, డిజర్వ్ తదితర సంస్థలు 2023లో $429 బిలియన్ వెల్త్ మేనేజ్మెంట్ మార్కెట్ వ్యక్తిగత రుణంపై 20% పైగా భారీ వడ్డీ రేటుతో సతమతమవుతున్న ఓఐటీ ప్రొఫెషనల్కి కృత్రిమ ఏఐ రూపంలో సమస్యకు ఓ పరిష్కారం లభించింది. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోను ఏఐ ఆధారిత వెల్త్ టెక్ ప్లాట్ఫామ్కు అనుసంధానించడం ద్వారా తన దగ్గరున్న ఫండ్స్పై అత్యంత చౌకగా 10.5%కే రుణాన్ని పొందే అవకాశం ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఏఐ టెక్నాలజీతో ఆదా చేసుకునే మార్గాలను కూడా అందిపుచ్చుకున్నారు. ఇక ఏళ్ల తరబడి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్న మరో ఇన్వెస్టర్కు సదరు ఫండ్ పనితీరు అంత గొప్పగా లేదనిపించింది. దీంతో ఓ వెల్త్ టెక్ ప్లాట్ఫామ్ మానిటరింగ్ సాధనాలను ఉపయోగించుకొని మరింత మెరుగైన రాబడినిచ్చే ఫండ్కి మారగలిగారు. మంచి ప్రయోజనం పొందారు. ఇలా సాధారణంగా సంస్థాగత ఇన్వెస్టర్లకే లభ్యమయ్యే పెట్టుబడుల పరిజ్ఞానాన్ని సామాన్య మదుపరులు కూడా అందుకోవడంలో వెల్త్ టెక్ స్టార్టప్లు ధన్నుగా నిలుస్తున్నాయి. అధునాతనమైన కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ సాంకేతికతల వినియోగంతో ఈ అంకురాలు దూసుకెళ్తూ ఉండటంతో దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్లాట్ఫామ్లు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వివిధ రకాల మదుపరులకు సంపద నిర్వహణ విషయంలో మరింత వ్యక్తిగత స్థాయిలో సలహాలు ఇస్తున్నాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలోనూ రిస్కులను అధిగమించడంలోనూ తోడ్పాటునిస్తున్నాయి. టెక్ సై రీసెర్చ్ నివేదిక ప్రకారం దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ సేవల మార్కెట్ 2023లో $429.1 బిలియన్ ఉంది. ఇది 2025 నుంచి 2029 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 4.56% చొప్పున వృద్ధి చెందనుంది. ఈ ఏడాది ఏఐ అప్లికేషన్స్ తోడ్పాటుతో ఈ రంగం $1 నుంచి $2 బిలియన్ల మేర పెరగవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.